ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు ఒక విషయం తెలుసా, ఈరోజు ఈ ప్రపంచం ఇలా ఉంది కదా, కానీ నిజానికి ఇలా ఉండకూడదు. ఇది ఇంకొకలా ఉండాలి. అంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్లు కోసం ప్రతి నెల ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ఏసీ ఎక్కువ వేస్తే ఎంత బిల్లు వచ్చేస్తుందో అని కంగారు పడుతూ ఉంటాం. కొంతమంది ఫ్యాన్లు ఎక్కువ వాడద్దు అనుకుంటారు, లైట్లు ఎక్కువ ఆన్ చేయొద్దు అనుకుంటారు, బయటకు వెళ్తే చాలు ఆఫ్ చేసేయాల్సిందే లేదంటే బిల్లు పెరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు. గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ బిల్ రేట్స్ పెంచుతూ ఉంటే దాని గురించి డిస్కషన్స్, డిబేట్స్, ఈ గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ కాదు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఒకప్పుడు ఒక ఆవిష్కరణ బయట ప్రపంచంలోకి రాకుండా ఆగిపోయింది. అది కనుక బయట ప్రపంచంలోకి వచ్చుంటే ఈరోజు సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. అండ్ అది మాత్రమే కాదు, మరొక అద్భుతమైన ఆవిష్కరణ కూడా బయట ప్రపంచంలోకి రాకుండా ఆగిపోయింది అర్ధాంతరంగా. వాటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ఫ్రీ ఎనర్జీ అండ్ టెస్లాస్ వార్డెన్ క్లిఫ్ టవర్. నికోలా టెస్లా అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోని మోస్ట్ రెప్యుటేటివ్ సైంటిస్టుల్లో ఒకరు. అండ్ అతని యొక్క ఆలోచన విధానం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. అతని యొక్క వార్డెన్ క్లిఫ్ టవర్ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్వెన్షన్. అది కనుక పూర్తి స్థాయిలో అప్లై అయినట్టయితే, అది కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టయితే ఈరోజు ప్రపంచం ఇంకోలా ఉండేది. అతని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ భూమి యొక్క న్యాచురల్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని అయనోస్పియర్ నుంచి వచ్చే ఎనర్జీతో కంబైన్ చేయడం ద్వారా అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ ఫ్రీ ఎనర్జీని అందరికీ కూడా ఇవ్వాలి అనుకున్నారు. దీనికోసం 19వ శతాబ్దం యొక్క చివరిలో దీని గురించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే అతని యొక్క ఫైనాన్షియల్ కండిషన్ చాలా ఇన్స్టేబుల్గా ఉండేది. అందువల్ల అతనికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అండ్ ఒక స్టెప్ కూడా ముందుకు వేయగలిగేవాడు కాదు. బట్ ఆ టైంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, మనం ఒక టవర్ని కనుక నిర్మించినట్టయితే ఆ టవర్ ఎలక్ట్రిసిటీ యొక్క వైర్లెస్ ట్రాన్స్మిషన్స్ని పంపడం అండ్ రిసీవ్ చేసుకోవడం అండ్ దాన్ని వైర్లెస్గా బ్రాడ్కాస్టింగ్ చేయడం, ఇదంతా కూడా చేయగలిగినట్టయితే ఎలా ఉంటుంది అని టెస్లా ఆలోచించాడు. అండ్ అప్పటికే అతనికి చాలా టఫ్ కాంపిటీషన్ ఎదురవుతోంది అతని యొక్క రైవల్ రీసెర్చర్స్ నుంచి, ఎస్పెషల్లీ మెరోన్ నుంచి. ఎందుకంటే అతను ఒక రేడియో బేస్డ్ టెలిగ్రాఫ్ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చాడు. దానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు కూడా వచ్చింది. సో అతన్ని బీట్ చేద్దామన్న ఉద్దేశంతోనే టెస్లా ఈ వార్డెన్ క్లిఫ్ టవర్ని అయితే డిజైన్ చేశాడు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి వైర్లెస్ పవర్ ట్రాన్స్మిటర్. దీని యొక్క కన్స్ట్రక్షన్ని 1901వ సంవత్సరంలో షోరమ్ లాంగ్ ఐలాండ్ దగ్గర మొదలుపెట్టాడు. ఈ టవర్ యొక్క ఎత్తు 187 అడుగులు. దీనికి భూమి లోపల చాలా పెద్ద స్థాయిలో మెటల్ రూట్స్ యొక్క నెట్వర్క్ అయితే ఉంటుంది. అవి సుమారుగా 300 అడుగుల లోతు వరకు ఉంటాయి. అవన్నీ కూడా కండక్టివ్ మెటీరియల్స్తోనే తయారు చేయబడతాయి అన్నమాట. ఈ టవర్ యొక్క డిజైన్లో ఒక పెద్ద డోమ్ ఉంటుంది. ఆ డోమే సుమారుగా 55 టన్నుల బరువు అయితే ఉంటుంది. టెస్లా బేసిక్గా మొదటి నుంచి కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించేవాడు. అతను ఏమన్నా నమ్మేవాడంటే, భూమి తనకు తానుగానే భూమి మొత్తానికి కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు అని నమ్మేవాడు. అంటే అతను ఏమనుకునేవాడంటే, ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని కనుక భూమిలోకి ఇంజెక్ట్ చేసినట్టయితే, అది కూడా రైట్ ఫ్రీక్వెన్సీలో ఇంజెక్ట్ చేసినట్టయితే అది భూమి లోపల ఉన్న ఎనర్జీ వేవ్స్ని రెసోనేట్ చేసి కొత్త స్టాండింగ్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. అవి భూమి మీద ఒక పర్టికులర్ ప్రాంతంలో ట్రాప్ అవుతాయి. వాటిని భూమి మీద ఉన్న ఏ ప్రాంతానికైనా సరే వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేయొచ్చు అని నమ్మాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్టు. దీని గురించి కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఎవరు కూడా అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఫైనల్గా ఫైనాన్షియర్ అయిన జేపీ మోర్గన్ అతనికి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని ఇనీషియల్గా టెస్లాకి $150,000 అయితే ఇచ్చాడు. 1901లో $150,000 అంటే చాలా పెద్ద అమౌంట్.
అయితే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న టైంలో టెస్లా తన యొక్క ప్లాన్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడు. ఇంకా పవర్ఫుల్ ట్రాన్స్మిటర్ని నిర్మించాలనుకున్నాడు. సో మెరోన్ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా 100 రెట్లు దాటేయాలి అని నిర్ణయించుకున్నాడు. బట్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఎక్కువైపోయాయి. టెస్లా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని మోర్గన్ అడిగాడు, కానీ మోర్గన్ మాత్రం దానికి అంగీకరించలేదు. ఇప్పటికే చాలా పెద్ద అమౌంట్ నీ మీద ఇన్వెస్ట్ చేశాను అని చెప్పాడు. ఇంకా టెస్లాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో అతను ఈ షెరోమ్ లాంగ్ ఐలాండ్ దగ్గర సుమారుగా 200 ఎకరాల ప్రాంతాన్ని కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో ఒక గ్లోబల్ వైర్లెస్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అనుకున్నాడు. దాన్ని ఒక పెద్ద రేడియో సిటీలా క్రియేట్ చేయాలనుకున్నాడు. అండ్ ఆ ప్రాంతంలోనే తన యొక్క పేటెంటెడ్ డివైసెస్ అన్నిటినీ కూడా ప్రొడ్యూస్ చేసేలా చేయాలనుకున్నాడు. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అతనికి డబ్బులు అయితే రాలేదు. ఆ తర్వాత చానాళ్ల పాటు టెస్లా దీని గురించి పబ్లిక్కి కానీ ప్రెస్కి కానీ ఏమీ తెలియకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. 1902 సంవత్సరం నాటికి ఈ టవర్ దాని యొక్క ఫుల్ హైట్ని అయితే చేరుకుంది. బట్ ప్రోగ్రెస్ ఆగిపోయింది ఆ తర్వాత, ఎందుకంటే నెసెసరీ ఫండింగ్ అనేది లేదు కాబట్టి. టెస్లా మోర్గాన్కి రిక్వెస్ట్ చేస్తూ చాలా లెటర్స్ అయితే రాశాడు, బట్ వాటికి ఎలాంటి జవాబు రాలేదు. అండ్ 1903 సంవత్సరంలో ఎలాగైనా సరే వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టుకోవడం కోసం ఒక టెస్టింగ్ని అయితే చేపడతా అని చెప్పాడు. అండ్ చేపట్టాడు కూడా. అండ్ దాన్ని చాలామంది వాళ్ళ కళ్ళతో విట్నెస్ చేశారు కూడా. ఇన్ఫ్యాక్ట్ అప్పటి న్యూస్ పేపర్స్ చాలా వరకు ఏమని రిపోర్ట్ చేశాయంటే ఆ టవర్ నుంచి బ్రైట్ ఫ్లాషెస్ వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు అని రిపోర్ట్ చేశాయి. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. వార్డెన్ క్లిఫ్ టవర్ కంప్లీట్గా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు నికోలా టెస్లా యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఇంకా వరస్ట్గా మారిపోయింది. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా అతని దరిదాపుల్లో కూడా రావడం మానేశారు. 1905 నాటికి వచ్చేసరికి టెస్లా యొక్క ఆల్టర్నేటింగ్ కరెంట్ పేటెంట్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. సో దానివల్ల అప్పటి వరకు వచ్చే అమౌంట్ కూడా అతనికి రావడం ఆగిపోయింది. తన యొక్క వేరే ఇన్వెన్షన్స్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు, బట్ ఫెయిల్ అయ్యాడు అందులో. 1906 సంవత్సరం నాటికి వచ్చేసరికి వార్డెన్ క్లిఫ్ టవర్ అనేది పూర్తిగా వెలివేయబడింది. 1915 నాటికి వచ్చేసరికి టెస్లాకి అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. సుమారుగా $20,000 అతను ఉన్న వాల్డోర్ఫ్ హిస్టోరియా హోటల్కే కట్టాల్సి ఉంది. సో ఇలాగా చాలా స్థాయిలో అప్పులు పెరిగిపోయేసరికి వేరే ఆప్షన్ లేక ఆ వార్డెన్ క్లిఫ్ టవర్ని కంప్లీట్గా కూల్చేయడం జరిగింది. అలా 1917 సంవత్సరం నాటికి వచ్చేసరికి ఆ టవర్ పూర్తిగా నేలమట్టం అయిపోయి దాన్ని స్క్రాప్గా చేసి అమ్మేయడం జరిగింది. టెస్లా కొంతవరకు అప్పులను అయితే తీర్చుకున్నాడు. ఆ డెమోలిషన్స్ తర్వాత చాలా కాన్స్పిరసీస్ అయితే పుట్టుకొని వచ్చాయి. చాలామంది ఏమన్నారంటే దీని కారణంగా ప్రపంచం అంతా మారిపోతుంది. అండ్ ఎవరైతే అప్పటికే ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి పెద్ద స్థాయిలో డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఈ ఇన్వెన్షన్ని ఆపాలనుకున్నారు. అందుకే జేపీ మోర్గన్తో కలిసి ఆ ఇన్వెన్షన్ నాశనం అయిపోయేలా చేశారు. అది ముందుకు వెళ్లకుండా చేశారనేది చాలామంది యొక్క నమ్మకం. అండ్ మరికొంతమంది ఏమన్నా నమ్ముతూ ఉంటారంటే దీని కారణంగా నేషనల్ సెక్యూరిటీకి ఒక ప్రాబ్లం ఉంది అన్న ఉద్దేశంతో గవర్నమెంటే దీన్ని ఆపించేసింది అనేది చెబుతూ ఉంటారు. అతనికి అందుకనే టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బ్యారియర్స్ క్రియేట్ అయ్యేలా చేశారు అని చెబుతూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియదు. కానీ నిజంగా ఈ వార్డెన్ క్లిఫ్ టవర్ కనుక పూర్తి స్థాయిలో నిర్మింపబడినట్టయితే ఇది తీసుకొచ్చే మార్పు అంతా ఇంత కాదు, అది మనకు అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు అది రాలేదు. నెంబర్ 2, ద వాటర్ ఫ్యూయల్ సెల్. స్టాన్లీ మాయర్ అనే ఒక పర్సన్ చాలా విభాగాలలో చాలా రకాల ఇన్వెన్షన్స్ని చేపట్టి మంచి ఇన్వెంటర్గా పేరు తెచ్చుకున్నాడు. అతనికి చాలా పేటెంట్స్ కూడా ఉన్నాయి. అతను బ్యాంకింగ్ విభాగంలో చాలా ఇన్వెన్షన్స్ చేశాడు. హార్ట్ మానిటరింగ్లో కొన్ని ఇన్వెన్షన్స్ చేశాడు. అయితే 1975 సంవత్సరంలో అతను ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ చేశాడు. ఒకవేళ అది కనుక బయట ప్రపంచంలోకి వచ్చి ఉంటే ఈరోజు ప్రపంచమే వేరేలా ఉండేది. అప్పట్లో మిడిల్ ఈస్ట్ ఆయిల్ కంపెనీస్ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. యుఎస్ ఎకానమీ మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ ఆయిల్ రిజర్వ్స్ మీద ఆధారపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కార్ సేల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. సో ఆ టైంలో ఇతను ఏమని నిర్ణయించుకున్నాడంటే ఆటోమోటివ్ సిస్టంలో ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ని తీసుకురావాలనుకున్నాడు. సో దానికోసం అతను వాటర్ ప్రపల్షన్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాడు. సో ఆయిల్తో సంబంధమే లేకుండా ఒక ఫ్యూయల్ సెల్ని డెవలప్ చేశాడు. ఆ ఫ్యూయల్ సెల్ ఏం చేస్తుందంటే కేవలం వాటర్తో పనిచేస్తుంది. దాంట్లోకి మనం వాటర్ వేసినట్టయితే అది హైడ్రోజన్ని ఆక్సిజన్ని సెపరేట్ చేస్తుంది. హైడ్రోజన్ని బర్న్ చేయడం ద్వారా ఎనర్జీని క్రియేట్ చేసి కారు ముందుకెళ్లేలా చేస్తుంది. తర్వాత ఆక్సిజన్ని మిగతా వాటర్ రెసిడ్యూస్ని బయటకు రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎగ్జాస్ట్లోంచి బయటకు వచ్చేవి కూడా కంప్లీట్ హార్మ్ఫుల్ ఎమిషన్స్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. దాన్ని ఒక స్టన్ బగ్గీకి అయితే కనెక్ట్ చేసి దాన్ని వాటర్ ద్వారా నడపచ్చు అని చెప్పి ప్రపంచం మొత్తానికి కూడా నడిపి చూపించాడు. అది 4 లీటర్ల వాటర్తో 180 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది. దాన్ని చూసి ప్రపంచం అంతా కూడా చాలా ఆశ్చర్యపోయింది. చాలా ఎక్స్ట్రాడినరీ వేలో దానికి అట్రాక్ట్ అయ్యారు.
అట్ ద సేమ్ టైం దానికి స్కెప్టిసిజం కూడా వచ్చింది. అంటే అది నిజం కాదు, అబద్ధం అని, అదొక కట్టు కదా అని చాలామంది దాన్ని కొట్టిపడేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే దానికి ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అయితే లేదు. బేసిక్గా అతను ఎవరిని కూడా ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. అయితే 1996లో అతని యొక్క ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్గా కొంతమంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో మాకు చెప్పట్లేదు అండ్ దాని గురించి ఎవరికి ఎలాంటి ఆధారాలు చూపించట్లేదు, సో అతను మమ్మల్ని మోసం చేశాడని మాకు అనిపిస్తోంది, సో ఆ కార్ని ఇన్వెస్టిగేట్ చేసి మాకు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి, లేదంటే మేము పెట్టిన డబ్బులు మాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అయితే కోర్టులో అతని మీద కేసు వేశారు. అండ్ మేయర్ ఏమో ఎంతకి దాని మీద ఇండివిజువల్ రీసెర్చ్ చేయడానికి ఒప్పుకోలేదు. సో ఇంకా కోర్టుకు వేరే ఆప్షన్ లేక వాళ్ళు ఇచ్చిన $20,000కి $5,000 ఇంట్రెస్ట్గా కలిపి $25,000 వాళ్ళకి తిరిగి ఇవ్వమని చెప్పింది. సో ఆ టైంలో అతని రెప్యుటేషన్ చాలా ఘోరంగా పడిపోయింది. బట్ ఎంత జరిగినప్పటికీ కూడా దాన్ని ఇండివిజువల్ టెస్టింగ్కి అయితే ఒప్పుకునేవాడు కాదు. తర్వాత చాలా ఆయిల్ కంపెనీస్ అతన్ని బెదిరించాయి, అతనికి చాలా పెద్ద మొత్తంలో డబ్బునిస్తామని చెప్పాయి, బట్ ఈ టెక్నాలజీని బయటికి రాకుండా చూడాలి అని అయితే అతన్ని అడిగినట్టుగా అతను చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి అయితే తెలియజేశాడు. అయితే ఆ తర్వాత కూడా ఎవరిని దాని గురించి ఏమాత్రం టెస్ట్ చేయనివ్వకుండా దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చి 1998వ సంవత్సరంలో బెల్జియన్ ఇన్వెస్టర్స్తో కలిసి ఒక మీటింగ్ అయితే వెళ్ళాడు. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుందేమో, తన వాటర్ ఫ్యూయల్ సెల్ని పెద్ద స్థాయిలో ప్రొడ్యూస్ చేసి ప్రపంచం మొత్తం ముందు ఉంచాలనేది అతని యొక్క ఆలోచన. అయితే వాళ్ళతో కలిసి డిన్నర్ చేస్తున్న టైంలో అతనికి ఉన్నట్టుండి అనారోగ్యం ఎదురైంది అండ్ సడన్గా గొంతు పట్టుకొని కింద పడిపోయాడు, బయటికి పరిగెడుతూ వచ్చాడు. అండ్ ఆ టైంలో అతను అరుస్తూ చెప్పింది ఏంటంటే వాడు నాకు విషం పెట్టారు అని. అండ్ కొద్దిసేపటి తర్వాత అతను చనిపోయాడు కూడా. డాక్టర్స్ ఏమని చెప్పారంటే అతను చనిపోవడానికి కారణం బ్రెయిన్ అన్యూరిజం అనే ఒక సిచ్యువేషన్ అని, అది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు జరుగుతుందని చెప్పారు. బట్ మేయర్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమని చెప్పారంటే అతను కావాలనే చంపేశారు, ఎందుకంటే అతని ఇన్వెన్షన్ కనుక పర్ఫెక్ట్గా బయటకు వచ్చినట్టయితే ఎన్నో ఆయిల్ కంపెనీలు మూసుకోవాల్సి ఉంటుంది కదా, అంతెందుకు ఇప్పుడు దుబాయ్ లాంటి గల్ఫ్ కంట్రీస్ అన్నీ అంత రిచ్గా ఉన్నాయంటే ఆయిల్ వల్లే కదా. ఆ ఆయిలే కనుక ఉపయోగం లేనిది అని తెలిసినట్టయితే మరి ఇంకా వాళ్ళకేం ఉండదు కదా, అందుకని అతన్ని చంపించేశారనేది అతని యొక్క పాయింట్. అయితే పంచనామా చేసినప్పుడు అతని బాడీలో ఎలాంటి విషము లేదని చెప్పారు డాక్టర్స్, బట్ అయినా కూడా చాలామంది అతన్ని చంపేశారని నమ్ముతూ ఉంటారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను చనిపోయిన వారం రోజుల తర్వాత అతని ఇన్వెన్షన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అలాగే అతని యొక్క డ్యూన్ బగ్గీ ఇవి రెండు కూడా మాయమైపోయాయి. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కనిపించాయి, బట్ మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి. సో స్టాన్లీ యొక్క బ్రదర్ ఏమంటాడంటే తన బ్రదర్ని కావాలని చంపేసి వీటన్నిటి కూడా ఎత్తుకుపోయారని చెబుతూ ఉంటాడు. సో ఇప్పటికీ కూడా ఇతని యొక్క మరణం ఒక మిస్టరీగానే ఉంది. అంటే అతను జనరల్గా చనిపోయాడా, లేదంటే ఎవరైనా చంపేశారా, అండ్ అతని క్రియేషన్ నిజమేనా, లేదంటే అతను ఒక అబద్ధాన్ని సృష్టిస్తే ఆ అబద్ధాన్ని నిజం అనుకొని అందరూ కూడా అతన్ని చంపేసి ఆ ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది ఎందుకు పనికిరాదని తెలుసుకొని అయ్యో అనవసరంగా ఒక మనిషిని చంపేశామనుకున్నారా? ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది ఎవరికి పూర్తిగా తెలియదు. బట్ నిజంగా ఒకసారి ఊహించుకోండి, ఈ వాటర్ ఫ్యూయల్ సెల్ కనుక బయట ప్రపంచం ముందుకు వచ్చినట్టయితే 1 లీటర్కి సుమారుగా 45 కిలోమీటర్లు మనం ప్రయాణించగలిగినట్టయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కదా. మేబీ ఆ బగ్గీ కాకపోయినా ఏదైనా ఒక మంచి కార్ తీసుకొని ఒక 30 కిలోమీటర్లు వెళ్ళినా చాలు కదా 1 లీటర్ వాటర్తో. చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది కదా అప్పుడు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా పోయాయి ఇతను చనిపోవడం వల్ల. సో ఈ రెండు ఇన్వెన్షన్స్ కనుక ఉండుంటే ఈరోజు భూమి ఇంకోలా ఉండేది, మన జీవితాలు ఇంకోలా ఉండేవనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో స్మైతర్ మీరు ఎక్కడికి వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే $5,000 ప్రోడక్ట్ $250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.